తెలంగాణలోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వైద్య విద్యకి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ శుభవార్తని అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలలో కొత్తగా మరొక 102 ఎండీ సీట్లు పెంచుతూ ఎన్ఎంసీ శుభవార్త శుక్రవారం రోజున దేశవ్యాప్త జాబితాని విడుదల చేసింది. అయితే ఈ సీట్ల పెంపుతో రాష్ట్రంలోని 9 ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలలో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 1274 నుంచి 1376కి చేరుకుంది. ఇది ప్రభుత్వ కళాశాలల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకి గొప్ప అవకాశం కానుంది. పెరిగిన 102 సీట్లలో అత్యధికంగా హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రి కళాశాలలో 23 సీట్లు పెరిగాయి. నల్గొండ వైద్య కళాశాలలో 19 సీట్లు, రామగుండం, సూర్యాపేటలో చెరొక 16 సీట్లు పెరిగాయి. నిజామాబాద్, సిద్దిపేట వైద్య కళాశాలల్లో 8 చొప్పున, ఉస్మానియా, నిమ్స్, మహబూబ్ నగర్లలో 4 చొప్పున ఎండీ సీట్లు పెరిగాయి. ఈ పెంపు మొత్తం 16 ఎండీ కోర్సులలో జరిగింది. ఈ సీట్ల పెంపుతో పలు కీలకమైన వైద్య విభాగాలకి ప్రాధాన్యమైతే లభిస్తోంది. 5 కళాశాలల్లో ఆర్థోపెడిక్స్లో కొత్తగా 16 సీట్లు, 4 కళాశాలల్లో పీడియాట్రిక్స్లో 14 సీట్లు, 3 కళాశాలల్లో అనస్థీషియాలో 12 సీట్లు, 3 కళాశాలల్లో గైనకాలజీలో 10 సీట్లు, ఉస్మానియా ఆసుపత్రిలో ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో 4 సీట్లు పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలలో 1274 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 1511 సీట్లు సహా మొత్తం సుమారుగా 2785 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 31 విభాగాలలో విద్యార్థులు ఎండీ కోర్సులు చేస్తున్నప్పటికీ పీజీ వైద్య విద్యకి ఉన్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సీట్లని పెంచేందుకు చొరవ తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది మరొక 50 డిఎన్బి డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పీజీ సీట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 200 పడకల సామర్థ్యం గల వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా హాస్పిటళ్లలో ఈ సీట్లని తీసుకురావాలని ప్రణాళికలను రచిస్తోంది. అయితే భద్రాచలం, గజ్వేల్, కింగ్ కోటి, మిర్యాలగూడ, పెద్దపత్రి ఆసుపత్రులలో రేడియాలజీ, జనరల్ మెడిసిన్, గైనిక్, ఆర్థో వంటి కోర్సులలో ఒక్కో చోట కనీసం 10 చొప్పున డిఎన్బి పీజీ సీట్లను ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రక్రియ ప్రారంభించింది. ఇక వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ డిఎం సీట్ల పెంపునకి సంబంధించి ప్రతిపాదనలు ఎన్ఎంసీకి పంపగా ఆ తర్వాత వాటిని కూడా అనుమతి లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వైద్య విద్యలో సీట్ల సంఖ్యని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన నిపుణులని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.